దేశవ్యాప్తంగా నీటి పరీక్షపై రచ్చ కొనసాగుతుంది. నీటి పరీక్ష నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీకేజీ వెలుగు చూడటంపై అభ్యర్థులు రగిలిపోతున్నారు. నీట్ను రద్దు చేయాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఫలితాలు వెలువడినప్పటి నుంచి నీటిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గ్రేస్ మార్కులు ఇవ్వడం, 67 మందికి 720కి 720 మార్క్స్ రావడం నీటి మంటలో పెట్రోల్ పోసినట్లయింది. దానికి తోడు ఫలితాలు వెలువడిన టైం కూడా మరో కారణం. జూన్ 14న వెలువడాల్సిన రిజల్ట్ 10 రోజుల ముందే ఎందుకు వచ్చాయి? ఇది ఎలా సాధ్యమైందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నీటి పరీక్ష చుట్టూ ఇన్ని సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మరి కేంద్రం విద్యార్థుల డిమాండ్కు తలొగ్గుతుందా, లేక అవకతవకలు జరగలేదన్న తన వాదనపైనే నిలబడుతుందో చూడాలి. దేశవ్యాప్తంగా నీటి పరీక్షపై రచ్చ కొనసాగుతోంది. నీటి పరీక్ష నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీకేజీ వెలుగు చూడడంపై అభ్యర్థులు రగిలిపోతున్నారు. నీట్ను రద్దు చేయాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఫలితాలు వెలువడినప్పటి నుంచి నీటిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గ్రేస్ మార్కులు ఇవ్వడం, 67 మందికి 720కి 720 మార్క్స్ రావడం నీటి మంటల్లో పెట్రోల్ పోసినట్లయింది. దానికి తోడు ఫలితాలు వెలువడిన టైంలో కూడా మరో కారణం. జూన్ 14న వెలువడాల్సిన రిజల్ట్ 10 రోజుల ముందే ఎందుకు వచ్చాయి? ఇది ఎలా సాధ్యమైందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నీట్ పరీక్ష చుట్టూ ఇన్ని సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మరి కేంద్రం విద్యార్థుల డిమాండ్కు తలొగ్గుతుందా, లేక అవకతవకలు జరగలేదన్న తన వాదనపైనే నిలబడుతుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీనిపై ర్యాలీ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాంగ్రెస్ ప్రభుత్వం ర్యాలీకి పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, దేశవ్యాప్తంగా నీట్ పరీక్షపై రచ్చ కొనసాగుతుంది. అయితే నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీకేజీ వెలుగు చూడడంపై కూడా ఇటు అభ్యర్థులతో పాటు ఇటు విద్యార్థి సంఘాలు కూడా ఇటు రగిలిపోతున్నాయి. నీట్ ను రద్దు చేయాల్సిందని కూడా విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇటు దేశవ్యాప్తంగా ఇటు నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఏఐసిసి కూడా పిలుపు మేరకు భారీ ర్యాలీ కూడా ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఇటు గాంధీ భవన్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరినటువంటి కాంగ్రెస్ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా ఈ యొక్క ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, ఎమ్మెల్యే దానాయేందర్, ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఈ యొక్క కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఇటు మోడీ కూడా వ్యతిరేకంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే నీట్ ను రద్దు చేయాల్సిందని కూడా ఇటు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, మరోవైపు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఇటు ర్యాలీకి కూడా పిలుపునిచ్చారు, నిరసన తెలియజేయని కూడా. అయితే ఫలితాలు వెలువడి నుంచి కూడా నీట్ పై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గ్రేస్ మార్కులు ఇవ్వడం, అదేవిధంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం ఇటు నీట్ కూడా అనుమానాలు రేకెత్తిస్తుంది. దీంతో ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇటు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు, ఇటు కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున కూడా నీట్ కు సంబంధించిన పరీక్షలు కూడా రద్దు చేయాలని కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే జూన్ 14గా వెలువడినటువంటి రిజల్ట్స్ కూడా 10 రోజుల ముందే ఎందుకు వచ్చాయని, ఇది ఎలా సాధ్యమైంది కూడా ఇటు ప్రశ్నలు అయితే వర్షం కురిపిస్తున్నారు. ఇటు నీట్ పరీక్ష చుట్టూ కూడా ఇన్ని సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలంటూ కూడా ఇటు విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కేంద్రం విద్యార్థుల డిమాండ్ కూడా తలొక్కకుండా లేక అవకతవకలు జరుగుతుందా లేదని కూడా ఆవేదన కూడా అనిపిస్తుంది. కాబట్టి
దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రక్రమణ కూడా గందరగోళం నెలకొంది కాబట్టి ఇటు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోతారు. కాబట్టి జూన్ 14న రావాల్సిన రిజల్ట్ జూన్ 4 ఎందుకు వచ్చాయని కూడా ఇటు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పేపర్ లీక్ అయిందా లేకపోతే నీట్ రద్దు చేయక తప్పదంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే దారితీస్తుంది దేశవ్యాప్తంగా కూడా. కాబట్టి దీనిపై కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం విస్తరించి ఇటు నీట్ పరీక్షను రద్దు చేయడం, దీనికి సంబంధించి అవకతవకలు జరిగినపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఇటు నీట్ పరీక్షకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఇద్దరు కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే నీట్ పరీక్షలు కూడా అవకతవకలు జరిగాయి, ఇటు పేపర్ లీకేజ్ జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా దుమారం జరుగుతుంది. కాబట్టి దీనిపై ఇటు నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఇటు ఏఐసిసి పిలుపు మేరకు ఈ రోజు కాంగ్రెస్ నాయకులంతా కూడా గాంధీ భవన్ నుంచి భారీ ర్యాలీగా అసెంబ్లీ కూడా బయలుదేరారు. ఇటు ఈ యొక్క ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. సందీప్, సతీష్, అంటే పేపర్ లీక్ అయిన నెట్ పరీక్షను రద్దు చేసిన కేంద్రం అంటే నీట్ ను ఎందుకు రద్దు చేయలేకపోతుంది? ఎస్, దీనిపై కూడా పూర్తిగా విచారణ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా నిన్న కేంద్ర మంత్రి కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీనిపై పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మరి ఎక్కడ తప్పు జరిగింది, మరి నిజంగానే నీట్ పేపర్ లీకేజ్ అయిందా లేకపోతే కావాలని కొంతమంది ఒక సెంటర్ లో అంటే ఏదైతే సెంటర్ లో దాదాపు 67 మందికి 770 మార్కులు వచ్చి రావడంపై కూడా పెద్ద ఎత్తున కూడా దుమారం జరుగుతుంది. కాబట్టి దీనిపై పూర్తిగా ఆధారాలు సేకరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటాను కూడా నిన్ననే కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కాబట్టి దీనిపై ఎవరు కూడా ఆవేశపడకుండా దీనిపై పూర్తిగా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే ఇటు ఇద్దరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు. కాబట్టి దీన్ని మరి త్వరలోనే ఇటు రద్దు చేసే విషయంపై కూడా ఆలోచించడంపై కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా దుమారం జరుగుతుంది. ఇటు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు, మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా దేశవ్యాప్తంగా కూడా ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి దీనిపై వెంటనే నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై కూడా చర్యలు తీసుకోవాలి, ఇటు వారిపై కూడా కఠినంగా శిక్షించాలని కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు పరీక్షపై కూడా రచ్చ అయితే కొనసాగుతుంది. ఇటు దీనిపై కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ నేతలు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఇటు నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలపై కూడా విచారణ చేయాలి, మరి నీట్ పరీక్షను రద్దు చేయాలని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఇటు ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఒకటే చెప్తుంది, మరి దీనిపై పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఇటు దానికి జరిగిన అవకతవకలపై కూడా చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. కాబట్టి మరి దీనిపై ఇటు పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ నేతలు అయితే ఓవైపు ర్యాలీలు ధర్నాలు అయితే నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ నేతలంతా కూడా గాంధీ భవన్ నుంచి బయలుదేరి అసెంబ్లీ వైపు వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా యొక్క సతీష్, అంటే కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఎస్, దీనిపై కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా వీళ్ళు ధర్నాలు నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి దీనిపై పూర్తిగా చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా మోడీని టార్గెట్ చేస్తూ కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో మరి దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ మరి తప్పుకోవాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలు కానీ ఇటు పేపర్ లీకేజ్ వివరం కానీ మరి ఎవరు దీనికి సూత్రధారులు, మరి ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి సెంట్రల్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటారనిపై కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్తుంది. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం దేశవ్యాప్తంగా నిరసనలకు మాత్రం ఏఐసిసి అయితే పిలుపునిచ్చింది. దానిలో భాగంగానే ఇటు నీట్ పరీక్ష జరిగిన అవకతవకలపై విచారణ చేయాలి, ఇటు దానికి పాల్పడినటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మోడీ కూడా తప్పుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా ఏఐసిసి నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి మాత్రం దీనిపై కూడా పూర్తిగా విచారణ చేసి వారిపై చర్యలు తీసుకున్నారని కూడా స్పష్టం చేస్తారు. కాబట్టి మరి ఇది మాత్రం ఇటు విద్యార్థులకు పెద్ద ఎత్తున కూడా తీవ్ర నష్టం తీసుకొస్తుంది. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ అధిష్టానం అయితే నిరసనలకైతే పిలుపునిచ్చింది. రాబోయే రోజుల్లో మాత్రం దీనిపై కూడా పూర్తిగా పోరాటం చేస్తాం, దీనిపై చర్యలు తీసుకునే విధంగా, అదేవిధంగా నీట్ పరీక్షను కూడా రద్దు చేసే వరకు కూడా తమ పోరాటం ఆగదంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.
ఇక దేశవ్యాప్తంగా నీటి పరీక్షపై రచ్చ కొనసాగుతుంది. నీటి పరీక్ష నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీకేజీ వెలుగు చూడడంపై అభ్యర్థులు రగిలిపోతున్నారు. నీట్ను రద్దు చేయాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఫలితాలు వెలువడినప్పటి నుంచి నీటిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గ్రేస్ మార్కులు ఇవ్వటం, 67 మందికి 720కి 720 మార్క్స్ రావడం నీటి మంటల్లో పెట్రోల్ పోసినట్టుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ఖమ్మం నుంచి మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, అంటే ఆ నీటి పరీక్షను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనకు పిలుపునిచ్చింది. అప్డేట్స్ ఏంటి? సందీప్, దేశంలో వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష పార్టీల విద్యార్థి సంఘాలు కూడా దేశవ్యాప్తంగా పిలుపునిచ్చాయి. ఇప్పటికే దీనికి సంబంధించి గత వారం రోజులకు కూడా విద్యార్థి సంఘాలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నాయి. నీటి పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలను బయటికి తీయాలి, పరీక్షను కూడా రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున కూడా అన్ని విద్యార్థి సంఘాలు స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి భారీ సంఖ్యలో జెడ్పీ సెంటర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరీక్ష నిర్వహణ మీద అవకతవకలు జరిగాయి, దీన్ని రద్దు చేయాలంటూ కూడా ఆందోళన కొనసాగినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతుంది. మనం ప్రధానంగా చూసుకుంటే నీటు పరీక్షలు మే 5వ తేదీన, గత నెల 5వ తేదీన జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కూడా ఈ పరీక్ష కొనసాగింది. అయితే దేశవ్యాప్తంగా కూడా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవ్వగా తెలంగాణలో 80,000 మంది హాజరయ్యారు. నీటి పరీక్షల్లో మొత్తం కూడా 720 మార్కులు ఉంటాయి. ఈ 720 మార్కుల్లో కూడా 700 మార్కులు దాడితేనే కొంత కష్టం అవుతుంది అనేది అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ కన్వీనర్ కోటాలో సీటు దక్కాలంటే కనీసం 440 మార్కులు వస్తే సరిపోతాయని చెప్తున్నారు. ఇక ఈ పరీక్షల ఫలితాలు జూన్ 14న విడుదల చేస్తామని ముందుగానే జాతీయ పరీక్షా సంస్థ ప్రకటించినప్పటికీ కూడా ఒక 10 రోజుల ముందుగానే, అంటే జూన్ 4వ తేదీన కూడా రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఈ పరీక్షలు అవకతవకలు, పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి చాలా అనుమానాలు వ్యక్తం అవ్వడానికి ఈ రిజల్ట్స్ ముందుగా ప్రకటించడానికి కూడా ఒక కారణంగా తెలుస్తా ఉంది. మొత్తం కూడా దేశంలో విద్యార్థులు 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తే ఈ లీకేజీ ఘటనకు సంబంధించి బీహార్ లో వెలుగు చూసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే 14 మందిని కూడా బీహార్ లో అరెస్ట్ చేశారు. పరీక్ష రాసినటువంటి విద్యార్థులు కూడా పేపర్ లీక్ అయిందని చాలా స్పష్టంగా నిన్న పోలీసులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ బీహార్ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ఏ ప్రాంతంలో లీక్ అయింది, ఒక బీహార్ ప్రాంతంలోనైనా ఇతర రాష్ట్రాలకు కూడా ఈ లీకేజ్ ఘటన అంటుకుందా అన్న అంశాన్ని కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఎవరైతే నిన్న అరెస్ట్ చేసిన 14 మంది ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. 23 లక్షల విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడినటువంటి అంశం కనుక చాలా జాగ్రత్తగా డీల్ చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఉంది. ఆ నేపథ్యంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా స్పందించారు. ఇది పరీక్ష రద్దు చేస్తే అంటే దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థుల మీద ప్రభావం చూపుతుంది కనుక ఎవరైతే లీకేజ్ కారకులయ్యారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఆ ఘటనకు సంబంధించినటువంటి అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయని విద్యాశాఖ మంత్రి కూడా ప్రకటించినటువంటి సందర్భం. ఎట్టకేలకు ఈ నీట్ పరీక్షల్లో దాదాపుగా ఈ అత్యధిక మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పరీక్ష రాసినటువంటి విధానము, వాళ్ళ డేటా మొత్తం కూడా ఈ దర్యాప్తు బృందాలు సేకరించాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులైతే పరీక్షలు రద్దు చేసే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం మీద కూడా ఇంకా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. విద్యార్థుల భవిష్యత్తు, చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు కనుక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చాలా కొంత ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరీక్ష నిర్వహణలో జరిగినటువంటి లోపాలు, ఆ పరీక్ష లీక్ కు సంబంధించినటువంటి అంశాలను అయితే కేంద్రం సీరియస్ గా తీసుకుంది. అయితే ముందుగా కేంద్రం అయితే కొంత పేపర్ లీకేజ్ జరగలేదని ప్రకటించినప్పటికీ కూడా నిన్న వెలుగు తీసినటువంటి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీహార్ కు సంబంధించినటువంటి ప్రభుత్వంతో కూడా చర్చలు కొనసాగిస్తుంది. దర్యాప్తును వేగవంతం చేసేలా చర్యలు కూడా చేపడతా ఉంది. ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు అయితే అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉంది. ఈ పరీక్ష అవకతవకల మీద విచారణ చేసి నీట్ పరీక్షను
రద్దు చేయాలనేది ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. సందీప్, రాకేష్, అంటే పేపర్ లీక్ అయిన నెట్ పరీక్షను రద్దు చేసిన కేంద్రం నీట్ ను ఎందుకు రద్దు చేయలేకపోతుంది? అంటే దాదాపుగా ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షను రాసి ఉన్నారు. ఇది ఒక రాష్ట్రానికే పరిమితమైందా లేకుంటే ఇతర రాష్ట్రాలకు కూడా ఈ వ్యవహారం పాటిందన్న అంశాన్ని ఇప్పటికే దర్యాప్తు కేంద్రం ప్రారంభించింది. ఆ నేపథ్యంలోనే ఇంకా ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఆ దర్యాప్తును బట్టి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును కనుక ఆచితూచి అడుగులేయాలి, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినాకనే దీని మీద ఒక నిర్ణయానికి రావాలన్న ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందుకనే అటు బీహార్ ప్రభుత్వంతోని దర్యాప్తు చేపిస్తూనే మరోపక్క ఇప్పటికే దీని మీద కూడా సిబిఐ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో సిబిఐ కూడా తమ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఒక స్పష్టమైన దర్యాప్తు జరిగినాకనే దీని మీద నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ యాకేష్. దేశవ్యాప్తంగా నీటి పరీక్షపై రచ్చ కొనసాగుతుంది. నీటి పరీక్ష నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీకేజీ వెలుగు చూడడంపై అభ్యర్థులు రగిలిపోతున్నారు. నీట్ను రద్దు చేయాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఫలితాలు వెలువడినప్పటి నుంచి నీటిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గ్రేస్ మార్కులు ఇవ్వడం, 67 మందికి 720కి 720 మార్క్స్ రావడం నీటి మంటల్లో పెట్రోల్ పోసినట్లయింది. దానికి తోడు ఫలితాలు వెలువడిన టైంలో కూడా మరో కారణం. జూన్ 14న వెలువడాల్సిన రిజల్ట్ 10 రోజుల ముందే ఎందుకు వచ్చాయి? ఇది ఎలా సాధ్యమైందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నీటి పరీక్ష చుట్టూ ఎన్ని సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మరి కేంద్రం విద్యార్థుల డిమాండ్కు తలగుతుందా, లేక అవకతవకలు జరగలేదన్న తన వాదనపైనే నిలబడుతుందో చూడాలి. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి నిర్వహించినటువంటి నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో మాత్రం అక్రమాలు జరిగినట్లు వస్తున్నటువంటి ఆరోపణలైతే తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ప్రశ్నపత్రం లీకేజీ సంబంధించినటువంటి నిజమే అన్నట్లుగా తేలిందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఈ లీకేజ్ సంబంధించినటువంటి వరుసగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు, రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా ఇటు కేంద్రం అయితే దీనిపై కూడా స్పందించడం జరుగుతుంది. మరోవైపు తాజాగా మాత్రం చూస్తే మాత్రం ప్రశ్నపత్రం లీకేజ్ మాత్రం జరిగినట్లుగా తేలింది. ఎందుకంటే కూడా నీటి ప్రవేశం సంబంధించిన ఎగ్జామ్స్ ఒకరోజు ముందుగానే కూడా ప్రశ్నపత్రం సంబంధించినటువంటి తమకు అందినట్లుగా బీహార్ సంబంధించిన కొంతమంది విద్యార్థులు కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వారికి సంబంధించినటువంటి లీకు సంబంధించినటువంటి కీలక సూత్రధారి అయినటువంటి నిందితులను కూడా వారిని అదుపులోకి తీసుకోవడం, వారిని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టారు. అందులో విద్యార్థులు 30 నుంచి 32 లక్షలు వసూలు చేసినట్టుగా అయితే వెల్లడైంది. ఈ యొక్క విషయాన్ని మాత్రం సంబంధించిన నిందితులు మాత్రం అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర ఆదేశాల నేపథ్యంలో కూడా లీకేజ్ పై ఆరోపణలు, అదేవిధంగా దర్యాప్తులకు మాత్రం బీహార్ ప్రభుత్వం అయితే ఒక సీట్ను అయితే ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి మొత్తం ఇందులో 14 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి అనురాగ్ యాదవ్, అదేవిధంగా నితీష్ కుమార్, అమిత్ ఆనందంతో పాటు దానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సికిందర్ యాదవేంద్ర అనే జూనియర్ ఇంజనీర్ కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వీరందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడుతున్నారు. కూడా రాజస్థాన్ లో ఉన్నటువంటి కోటాలో ఉన్నటువంటి నీట్స్ పరీక్షకైతే సిద్ధమవుతున్నటువంటి తన స్వయంగా ఉన్నటువంటి తన మామయ్య కూడా ఫోన్ చేసి పరీక్షకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాను, అదేవిధంగా బీహార్ సమస్తీపూర్ లో ఉన్నటువంటి తన ఇంటికి రావాలంటూ కూడా పిలిపించుకోవడం జరిగింది. ఒకరోజు ముందస్తుగానే కూడా తనతో పాటు తనకు సంబంధించిన స్నేహితులను తీసుకొని మాత్రం తన ఇంటికి వెళ్లడం, అదేవిధంగా నీటికి సంబంధించిన ప్రశ్న పత్రం, ఆన్సర్ షీటు మొత్తం కూడా రాత్రంతా వారినైతే కూడా బట్టి పట్టిన తెలుస్తుంది. మరోవైపు చూస్తున్నటువంటి పరీక్షకైనా ఒకరోజు ముందే వీరు ఆన్సర్ షీటు, అదేవిధంగా ఆన్సర్స్ అన్ని కూడా బట్టి పట్టి మరుసటి రోజు మధ్య పరీక్ష కేంద్రానికి అయితే వెళ్లారు. వెళ్ళినటువంటి క్రమంలో కూడా వారు తమకు ఇచ్చినటువంటి పేపర్స్ కూడా పూర్తిగా సరిపోయిందని తెలుస్తుంది. ఇందులో ఉన్నటువంటి పేపర్ సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం చూసుకుంటే మాత్రం నీటి పరీక్షలు మాత్రం పూర్తి స్థాయిలో అవకతవకలుగా జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అదేవిధంగా ఎక్కువ 20 మందికి పైగా కూడా అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే రావడం, అదేవిధంగా
దీనిపై కూడా సుప్రీంకోర్టులో కూడా ఒక దాఖలు అయితే కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో విచారణ కూడా స్టే ఇవ్వడం, అదేవిధంగా దానికి సంబంధించిన అన్ని పిటిషన్లపై కూడా సుప్రీంకి అయితే బదిలించాలని చెప్పి ఎన్టీఏ కోరడంతో కూడా ధర్మాసనం అయితే ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ క్రమంలో కూడా జరుగుతున్న నేపథ్యంలో దీనిపై కూడా ఇటు విద్యార్థులు మాత్రం భవిష్యత్తు మాత్రం అంధకారంలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా లీకేజ్ నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా కూడా ఆంధ్ర సాహిత్యం చేపడుతున్నారు. విద్యార్థులు మాత్రం బగ్గుమంటున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు కూడా ధర్నా చేసేందుకు విద్యార్థి నేతలు రావడంతో కూడా పోలీసులు వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకోవడం, అదేవిధంగా నీటికి సంబంధించిన ప్రశ్నపత్ర లీకేజ్ వ్యవహారంలో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో కూడా ఒక ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, అంటే నిరసన కార్యక్రమంలో చాలా మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అంటే కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఎందుకంటే కూడా ఇక లీకేజ్ వ్యవహారం అనేది దీనిపై కూడా ఇటు ఎన్ఎస్సీఐ అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఓ వైపు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా ముట్టడికి పిలుపనియడం, అదేవిధంగా కొన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ సంబంధించినటువంటి ఇళ్ల ముట్టడి, అదేవిధంగా రాష్ట్ర రోడ్లలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి క్రమంలో కూడా ఇటు దీనికి తోడుగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అయితే కూడా మద్దతు తెలుపుతున్నటువంటి క్రమంలో మాత్రం ఆందోళన మాత్రం ఉధృతంగా అవుతున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఇటు ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి లీకేజ్ సంబంధించినటువంటి ఎవరైతే ఇందులో పాల్గొన్నారో అందులో వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునే దిశగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి వీరు మద్దతు తెలపడం, అదేవిధంగా విద్యార్థుల సంఘాలు మాత్రం ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకవేళ కూడా కేంద్ర ప్రభుత్వం దిగి రాకుండా మాత్రం ఈ యొక్క ఆందోళన మాత్రం మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, అంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీకి ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధానంగా ఉన్నటువంటి మాత్రం ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే టార్గెట్ చేస్తున్నారు. ఇందులో ప్రశ్నాపత్రానికి సంబంధించిన లీకేజీలో మాత్రం కావాలనే చేశారా, లేకపోతే ఇందులో స్కామ్ ఉందా, ఇందులో ప్రధానంగా ఎవరెవరు ఉన్నారు, ఇందులో ఉన్నటువంటి పలు సంబంధించిన అంశాలతో కూడినటువంటి వారికి అయితే కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీకాంత్, అంటే పేపర్ లీక్ అయిన నెట్ పరీక్షను రద్దు చేసిన కేంద్రం మరి ఆ నీట్ ను ఎందుకు రద్దు చేయలేకపోతుంది? అంటే దీన్ని మాత్రం మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరీక్షల నేపథ్యంలో కూడా దాదాపుగా 20 లక్షల మందికి అప్లై చేసుకోవడం, ఈసారి మాత్రం నీట్ కి సంబంధించిన 23 లక్షల మంది పైగా కూడా అప్లై చేసుకోవడం, 11 లక్షల మంది పైగా విద్యార్థులు కూడా పరీక్షకైతే కూడా సాధించిన నేపథ్యంలో కూడా ఒకవేళ నీట్ రద్దు చేస్తే మాత్రం మరోసారి పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. క్రమంలో కూడా అకాడమిక్ ఇయర్ లేట్ అవుతున్న ఉద్దేశంతో కూడా మాత్రం దీంతో కూడా పునరాలోచనలో పడిందని చెప్పవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, అంటే ఆ నీటి పరీక్షను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనకు పిలుపునిచ్చింది. అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఏదైతే నెట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ ఘటన ఏదైతే ఉందో దీనిపై కాంగ్రెస్ అయితే తీవ్రమైన ఆరోపణలు అయితే చేస్తుంది. ఇప్పటికే బీజేపీపై కూడా తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నెట్ ఎగ్జామ్ ని రద్దు చేసి మరలా నూతనంగా నిర్మించాలని అయితే కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్ అయితే ఉంది. ఇప్పటికే విద్యార్థులు కూడా పలు అంశాలపైన కూడా సద్దునైతే నెలకొంది. దీనిపై కూడా ఇప్పుడే బీహార్ చెందిన కొంతమంది విద్యార్థులు ఈ ఘటన పాల్పడినట్లు కూడా మనకి సమాచారం. ప్రత్యేక శిక్షణ చూస్తున్నారు. ఇప్పటికే ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 14 మంది అరెస్ట్ చేశారు. వీరిలో బీహార్ ప్రభుత్వం విభాగాల్లో పనిచేసే ఓ జూనియర్ ఇంజనీర్ తో పాటు 3 నిట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. వారిలో ఓ జూనియర్ ఇంజనీరింగ్ స్వయాన మెరడ్ కావడం అర్థంగా కాదని రాజస్థాన్ లోని హోటల్లో నిట్ ప్రిపేర్ అవుతున్న మామయ్యకు ఫోన్ చేసి ఈ పరీక్ష అన్ని ఏర్పాట్లు చేయమని కోరగా ఇంటికి రమ్మని పిలిపించి నిట్ పరీక్ష సంబంధించి మే 5వ తేదీన ఒక రోజు ముందే అంటే 4వ తేదీ రాత్రి స్నేహితులు తీసుకొని అదే మామయ్యే తనకి పేపర్ ఆప్షన్ అయితే ఇచ్చాడు.
దీంతో కూడా రాత్రి అంతా వాళ్ళు మరుసటి రోజు పరీక్ష కేంద్రానికి వెళ్ళిన తర్వాత ప్రశ్నపత్రం చూస్తే ముందు రోజే మామయ్య తెచ్చిచ్చిన పేపర్ పూర్తిగా మ్యాచ్ అయ్యి ఉండడంతోనే ఆ నీతి అభ్యర్థి ఇక మొత్తాన్ని కూడా ఏదైతే వాళ్ళ మామయ్య ఈ విద్యార్థికి అందించిన పేపర్ కూడా పూర్తిగా ఒకటే ఉండడంతోనే ఇదంతా కూడా ఏదైతే పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు దానిలో కూడా ఈ అభ్యర్థి అయితే మొత్తాన్ని కూడా వెల్లడించారని చెప్పుకోవచ్చు విజయ్. థ్యాంక్ యూ యశ్వంత్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అంటే ఏపీ వ్యాప్తంగా సుమారు ఎంతమంది నీటి విద్యార్థులు ఉన్నారనుకోవచ్చు? సందీప్, నీటి పరీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా దేశవ్యాప్తంగా కూడా గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి విద్యార్థులు పలు రకాలుగా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కోర్టులో కేసులు కూడా అయిన నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ నీటి విద్యార్థులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పడుతున్నారు. ప్రధానంగా ఏదైతే ఆ రిజల్ట్ వస్తుందన్న 14వ తారీఖు రిజల్ట్ వస్తుందంటే 14వ తారీఖు కంటే ముందే రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో కొంత అనుమానాలు మొదట రేకెత్తిన సమయంలో కూడా ఏదైతే విద్యార్థుల మార్కులు బయటకు రిలీజ్ చేసిన తర్వాత మరింత దీనికి బలం చేకూరేలాగా ఆ 700కి 720కి 700 మార్కులు రావటమే ఆ టాప్ అనుకునే పొజిషన్ లో 720కి 720 మార్కులు రావటం అనేది అసాధ్యం అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆ విద్యార్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఓ పక్క మరో పక్క ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ కి సంబంధించి క్యాన్సిల్ చేయాలనేది అయితే పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఆ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నీట్ ఎగ్జామ్ కి ఇప్పటికే ఏం చేయాలనే దాని మీద విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో హైయర్ ఎడ్యుకేషన్ ఒక విచారణ కమిటీ ఒకటి నియమించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా నీట్ ఎగ్జామ్ మరలా పునరుద్ధరించాలా, మళ్ళా ఎగ్జామ్ పెట్టాలా, లేకపోతే దానిలో ఏమి లోటుపాట్లు జరగలేదని మరలా ఎగ్జామ్ పెట్టే పనే లేదు, ఇది కరెక్ట్ గానే జరిగిందనే దాని మీద అయితే ఆ విచారణ చేపడుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ నివేదిక విద్యాశాఖ ఇచ్చే ఆ నివేదిక మీద కేంద్ర ప్రభుత్వం అయితే ఆధారపడింది. ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చేసే ఆందోళన నడమైతే కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ఉన్నత విద్యా మండలి కానీ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి ఆ సంప్రదింపులు అయితే చేస్తా ఉంది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కానీ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి కానీ విద్యార్థులు ఎంతమంది అయితే ఉన్నారు ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాల్సిందేనని, గ్రేస్ మార్కులు 67 మందికి 720కి 720 మార్కులు ఇవ్వటం అనేది జరగని పని, సాధ్యమయ్యేది కాదని, ఎవరికో ఒకరికో ఇద్దరికో వచ్చుంటే కొంతమేర నమ్మవలసి వచ్చేది కానీ 67 మందికి రావటం అనేది సాధారణమైన విషయం కాదంటున్నారు. దీనికి మరింతగా నీటి మంటల్లో పెట్రోల్ పోసినట్టయింది. దానికి తోడు ఫలితాలు కూడా వెలువడతాయి అన్న ఆ టైం కన్నా ముందే జూన్ 14 విడవలసిన రిజల్ట్ 10 రోజులు ముందే ఎందుకు వచ్చాయని కూడా దీని మీద ఆందోళన చేపడుతూ ఉన్నారు. అనుమానాలు మరింత ముదురయ్యాయని చెప్పుకోవచ్చు. ఇది ఎలా సాధ్యమైన అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. నీటి పరీక్ష చుట్టూ ఇప్పుడు ఉన్న ఆ సమస్యలే చుట్టుముట్టిన నేపథ్యంలో సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలంటూ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అయితే ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కోర్టు మెట్లెక్కిన పరిస్థితి కూడా అయితే ఉంది సందీప్. అయితే దేశవ్యాప్తంగా 5వ తేదీన జరిగిన ఆ నీట్ ఎగ్జామ్ కు సంబంధించి 23 లక్షల మంది పైగా విద్యార్థులు రాశారు. దీనికి సంబంధించి తెలంగాణలో సుమారు 80,000 మంది రాయగా ఆంధ్రాకి సంబంధించి దాదాపుగా 88,000 మంది రాసినట్లు తెలుస్తా ఉంది సందీప్. నాగేశ్వర, అంటే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇచ్చింది. అంటే విద్యార్థుల భవిష్యత్తులో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటుందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. అంటే ఒకవేళ కేంద్రం స్పందించకుంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విధి విధానాలు రూపొందించే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఏదైతే నీట్ ఎగ్జామ్ కు సంబంధించి ఖచ్చితంగా మరలా ఎగ్జామ్ పునరుద్ధరించాలని, దీని మీద ఉన్నత కమిటీ వేసి విచారణ చేపట్టాలని రిటైర్డ్ జడ్జీస్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ జడ్జీల ద్వారా
దీనికి సంబంధించిన పూర్తి విచారణ కూడా జరపాలని డిమాండ్ చేస్తుంది. దీనికి మరింత బలం చేకూరేలాగా INDA కూటమి, ఇండియా కూటమిలోని సభ్యులందరూ కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలైన నాగేశ్వరరావు. దేశవ్యాప్తంగా నీటి పరీక్షపై రచ్చ కొనసాగుతుంది. నీటి పరీక్ష నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీకేజ్ వెలుగు చూడడంపై అభ్యర్థులు రగిలిపోతున్నారు. నీట్ను రద్దు చేయాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఫలితాలు వెలువడినప్పటి నుంచి నీటిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గ్రేస్ మార్కులు ఇవ్వటం, 67 మందికి 720కి 720 మార్క్స్ రావడం నీట్ మంటల్లో పెట్రోల్ పోసినట్లయింది. దానికి తోడు ఫలితాలు వెలువడిన టైంలో కూడా మరో కారణం. దేశవ్యాప్తంగా నీటి పరీక్ష మే 5వ తేదీన జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల విద్యార్థులకు పైగా పరీక్ష రాశారు. తెలంగాణలో 80,000 మంది హాజరయ్యారు. నీటి పరీక్షలో మొత్తం 720 మార్కులకు 700 దాటడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కన్వీనర్ కోటాలో సీటు దక్కాలంటే కనీసం 440 మార్కులు వస్తే సరిపోతుందని చెబుతున్నారు. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 14న వెల్లడిస్తామని జాతీయ పరీక్షా సంస్థ ప్రకటించింది. అయితే జూన్ 4న రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. నాగేశ్వరరావు చెప్పండి. నీటి పరీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ కు సంబంధించి అలాగే కాంగ్రెస్ మిత్రపక్షాల ఇండియా కూటమికి సంబంధించి అందరూ కూడా పట్టుబడుతున్నారు. అంతా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నీట్ ఎగ్జామ్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ఏదైతే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నీట్ పరీక్షకు సంబంధించిన పేపరు ఎందుకు లీకేజ్ అయిందని, ఖచ్చితంగా లీకేజ్ అయిందని చూస్తున్నారు. లీకేజ్ అయిన నేపథ్యంలో పరీక్షని రద్దు చేయడమే కాకుండా మరలా పరీక్ష నిర్వహించి అలాగే ఏదైతే ఈ పేపర్ లీకేజ్ కి సంబంధించిన వారందరినీ కూడా అరెస్ట్ చేసి చట్టాల ముందుంచాలంటున్నారు. అలాగే ఈ నీటి పరీక్షకు సంబంధించి కూడా రిటైర్డ్ జడ్జిస్ ఎవరైతే ఉన్నారో వారితో ఒక ఉన్నత కమిటీ వేసి వాళ్ళ చేత విచారణ చేపట్టాలని కూడా ప్రధానంగా ఇండియా కూటమికి సంబంధించిన ప్రతిపక్షాలను కూడా డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రధానంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ అనుకూలమైన వారి పిల్లల విద్యార్థుల కోసమే ఈ పేపర్ లీకేజ్ అయినట్టు చెప్తా ఉన్నారు. కోట్ల రూపాయలు ముడుపులు కూడా ఈ నీటి వ్యవహారానికి సంబంధించి కోట్ల రూపాయలు కూడా ముడుపులు చేతులు మారినట్టు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే నీటి పరీక్ష ఉందో నీటి పరీక్షను ఖచ్చితంగా రద్దు చేయాలని, దీనికి సంబంధించి నీటి పరీక్ష 2024 ప్రశ్నాపత్రం లీకేజ్ వాస్తవేనని, దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఉన్నత మండలి రిటైర్డ్ జడ్జిలతో విచారణ జరిపించాలంటున్నారు. అలాగే ఏదైతే దేశవ్యాప్తంగా నీటి పరీక్షకు సంబంధించిన విద్యార్థులకు కూడా సెకండ్ టైం నిర్వహించే పరీక్షకు ప్రవేశ రుసుము ఏమీ లేకుండా కూడా ఫ్రీగా పరీక్ష రాపించాలని అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. సందీప్. నాగేశ్వరరావు, అంటే దేశవ్యాప్తంగా నీటి పరీక్ష ప్రకంపన సృష్టిస్తుంది. గందరగోళంలో లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ఏమిటో తేలలేకపోతుంది. అంటే నీటి విద్యార్థుల తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నీటి విద్యార్థులు ఇప్పటికే కోర్టుల్లో పలు రకాల కేసులు వేసిన నేపథ్యం దేశవ్యాప్తంగా. అయితే దేశవ్యాప్తంగా ఈ కేసులు వేసిన నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు ఏదైతే పేపర్ లీకేజ్ కి సంబంధించి ఖచ్చితంగా
పేపర్ లీకేజ్ అయితే అయిందని, ఈ లీకేజీకి సంబంధించి ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకొని దీంట్లో విచారణ జరపాలని, విచారణ జరపని పక్షంలో ఆ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే వామపక్ష సంఘాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు కానీ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఎఫ్ఐ కానీ, అలాగే యూత్ సంఘాలు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ యువజన విద్యార్థి సంఘాలు కూడా మొత్తం పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ కి సంబంధించి కనుక ఆ పొరపాటున మీరు వెనక్కి తీసుకోకపోతే, ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకపోతే అయితే ఖచ్చితంగా విద్యార్థులకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతా ఉంటున్నారు. దీనికి సంబంధించి కూడా నీట్ ఎగ్జామ్ కు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులందరూ కూడా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి ఆ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సంబంధించిన ఆందోళన కార్యక్రమాలు ఎలా చేపట్టాలని చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అయితే నీట్ ఎగ్జామ్ కనుక వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనలు అయితే మొదలైతే అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. దీనికి మరింత బలం చేకూర్చేలాగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆ విద్యార్థులకు సంఘీభావం తెలియజేయటం, విద్యార్థుల యొక్క భవితవ్యం, జీవితం మొత్తం కూడా వాళ్ళ లైఫ్ అంతా కూడా విద్యార్థులకి నీట్ ఎగ్జామ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ మిగతా కోర్సులు, మిగతా డిపార్ట్మెంట్లు వేరు. ఈ మెడికల్ కి సంబంధించి పర్టికులర్ గా ఆ నీట్ ఎగ్జామ్ అనేది అయితే వాళ్ళ లైఫ్ అండ్ డెత్ సమస్య కాబట్టి ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ అనేది పేపర్ లీకేజ్ అయింది. దీన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయాలి, మరలా ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. అలాగే వీళ్ళకి సంఘీభావంగా, వీళ్ళకి సపోర్ట్ గా విద్యార్థి యువజన సంఘాలు, వీళ్ళకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా కూడా ఆ ఇండియా కూటమిలోని రాజకీయ పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఏదైతే మరికొద్ది రోజుల్లో అయితే నీట్ ఎగ్జామ్ గురించి కేంద్రం జోక్యం చేసుకొని దీనికి సంబంధించి మీడియా సమావేశం పెట్టి దాంట్లో పూర్తి వివరాలు కనుక చెప్పకపోతే దేశవ్యాప్త ఆందోళనలు అయితే ఖచ్చితంగా జరుగుతాయని అయితే మనకు తెలుస్తా ఉంది సందీప్. రైట్, థ్యాంక్స్ నాగేశ్వరరావు.